హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ అండి. ఇది మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుందన్నమాట. మరి ఈ రెసిపీని తయారు చేయబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏసా రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ఇక్కడ నేను ముందుగా 1 గ్లాస్ రైస్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 20 మినిట్స్ పాటు నానపెట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని ఇలా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వలన మనకి రైస్ అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ రైస్ని కలిపేసుకుందామండి. మనం ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి రైస్ కూడా ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టాం కాబట్టి మనకి ఈ రైస్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. 8 నుంచి 10 నిమిషాల లోపు మనకి ఈ రైస్ అనేది ఉడికిపోతుందన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మనం రైస్ని చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని స్టెయిన్ చేసేసి ఇలా రైస్ని తీసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యితో ఫ్రై చేసుకుంటేనే ఈ రైస్కి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నెయ్యి మనకి వేడైన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలండి. ఇలా జీలకర్రని యాడ్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు మనం ఈ జీలకర్రని ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకొని స్టెయిన్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులో మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.